హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక సాంకేతికతకు అంతుచిక్కని అనేక గొప్ప అంశాలను ద్వాపర యుగంలోనే వేదవ్యాసుడు మహాభారతంలో చర్చించాడు. దీని ద్వారా భారతీయుల శాస్త్రీయ దృక్పథం, సాంకేతికతను ప్రపంచానికి తెలియజేశాడు. ప్రత్యక్ష ప్రసారం, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి, అణ్వాయుధాలు ఇలా భారతంలో లేనిదంటూ ఏమీ లేదు. భౌతిక సంపదలోనే కాక ఆధ్యాత్మికతలోనూ భారత శక్తివంతురాలని చెప్పడానికి పలు ఉదంతాలు ఇందులో కనిపిస్తాయి. ద్వాపర యుగాంతం నాటికి గొప్ప క్షత్రియు బలం, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. నాడు ప్రపంచమంతా భారత్కు దాసోహమైంది. ఇక దక్షిణ అమెరికాలో పేరులో విలసిల్లిన మయాన్ నాగరికత మూలపురుషుడు మయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. మయుడిని రాక్షసుల శిల్పిగా వ్యాసుడు పేర్కొన్నాడు. అగ్నికి ఆహుతి కాకుండా అర్జునుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడిన మయుడు తనను రక్షించినందుకు ఏం బహుమతి కావాలో చెప్పమని అడిగాడు. అర్జున, నీ దయ వల్ల నేను అగ్నికి ఆహుతి కాకోకుండా బతికాను. దానవ శిల్పినైన తాను చిత్ర విచిత్రమైన భావనాలను నిర్మించగలను. మీకు ఇష్టమైనది చెబితే నిర్మించి ఇస్తానన్నాడు. అప్పుడు పక్కన ఉన్న శ్రీకృష్ణుడు స్పందిస్తూ కురువంశరాజు ధర్మరాజు వైభవానికి తగినట్టు ఒక భవనం నిర్మించి ఇవ్వమన్నాడు. దీనికి మయుడు, ఈ ధరణిపై ధర్మరాజుని మించిన రాజులేడు, అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తానన్నాడు. వృషపరువుడనే రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నానని, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నాడు. బిందుసరం అనే సరోవరంలో దాచిన ఆ ఉపకరణాలు తెచ్చి భవన నిర్మాణం చేస్తానని తెలిపాడు. అంతేకాదు తన దగ్గర భౌమాదిత్యుడు దాచిన గదను భీముడికి, దేవదత్తం అనే శంఖం అర్జునుడికి ఇస్తానని మాటిచ్చాడు. మయుడు తాను చెప్పినట్టుగానే చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మనులు, పద్మరాగ మనులతో ఎర్రని పద్మాలు, రజతంతో తెల్లటి తామరాలు, రాజహంసలు, వజ్రాలతో చేపలు, ముత్యాలతో తెల్లటి నురగలు, మరకత మనులతో నీటిలోని నాచుని రూపొందించి అవి నిజమని భ్రమింపచేసేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షి గూళ్ళు మొదలైన వివిధ రత్నకాంతులతో శోభిల్లే భవనం 14 నెలలు శ్రమించి అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇలా నిర్మించిన భవనాన్ని 8,000 మంది బలిష్ఠులతో ఆకాశ మార్గాన తీసుకొచ్చి ధర్మరాజుకు బహుకరించాడు. ఓ శుభముహూర్తంలో ధర్మరాజు తన పురోహితుడు దౌమ్యుని ఆశీర్వాదంతో మయాసభ ప్రవేశం చేశాడు. ఈ వేడుకకు వివిధ దేశాధినేతలను, సామంతరాజులను ధర్మరాజు ఆహ్వానించాడు. భౌతిక శాస్త్రంలో కాంతి పరావర్తనం, ప్రతిబింబం ద్వైధీభూతం కావడం, ఇంద్రధనుస్సులాగా విరిగి వికృతి పొందడం లాంటి శాస్త్ర విషయాలను ఆధారంగా చేసుకుని ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగా కనిపించే అద్భుత రీతిలో ఈ మయసభ నిర్మాణం జరిగింది. ఈ మయసభ నిర్మాణం చూడడానికి వచ్చిన దుర్యోధనుడు నీరున్న చోట లేవనుకొని భ్రాంతి చెంది జారిపడగా అది చూసి ద్రౌపది పరిహసించింది. దీంతో రారాజు పాండవులపై మరింత అసూయను పెంచుకొని వినాశనం కోరి తెచ్చుకున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.